విపరీతంగా ధనం వసూలు చేసి పిల్లలకి పాఠం చెప్పిన కారణం చేత అడ్డమైన వాడికి అర్హత లేని వాడికి కూడా ధనం కోసం వేద విద్య నేర్పడం వల్ల చివరికి చచ్చాక నరక వేదన అనుభవించి ఆ తదనంతరం ఇలా బ్రహ్మరాక్షసుండై పుట్టాను. 10,000 సంవత్సరములుగా ఈ చెట్టును ఆశ్రయించుకొని సరైన తిండి లేక, దాహం తీర్చుకోవడానికి నీళ్లు లేక గిజగిజలాడిపోతున్నాను. నా అదృష్టవశాత్తు కొంతకాలం క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ మర్రి చెట్టు దగ్గరలో ఆశ్రమం నిర్మాణం చేసుకున్నావు. నీవు తప్ప ఎంతో పూర్వం ఇక్కడికి ఎవరు వచ్చినా రాత్రిపూట నేను అరిచే అరుపులకి గుండెకి చచ్చిపోయేవారు. కానీ అదేమిటో నేను ఎంత అరిచినా ఆ అరుపులు నీ చెవిలోకి కూడా వెళ్ళలేదు రాత్రిపూట. అంటే నువ్వు కారణజన్ముడివి, మహాత్ముడివి అని అప్పుడే అర్థమయ్యింది. నువ్వు రోజు వచ్చి సంధ్యావందనం చేసి ఆ నీళ్లు ఈ చెట్టు మొదట్లో పోయడంతో రోజు రోజు కొంత కొంత చొప్పున నా పాపం పోయింది. ఈ రోజుతో పూర్తిగా పాపం పోతుంది. సంధ్యావందన జలమునకు అంత శక్తి ఉంది. అందుకే పూర్వం సంధ్యావందనం చేశాక ఈ నీళ్లు మొక్కల్లో పోసేవారు. ఇలాంటి మొక్కల్లో పోస్తే తెలుసో తెలియకో అలాంటి మొక్కల్లో బ్రహ్మరాక్షసులు ఉంటే వాళ్ళు తరిస్తారు. అక్కడున్న అనేక జీవులు తరిస్తాయి. సంధ్యావందన జలంలో అపూర్వ శక్తి ఉన్నది. నీవు చాలా కాలం నుంచి పోస్తున్న ఆ జలం నన్ను పూర్తిగా పాప విముక్తుణ్ణి చేశాయి. ఈసారి ఈరోజు నువ్వు పోసిన ఈ నీళ్లతో ఇక నాకు సంపూర్ణ విముక్తి అయ్యింది. నేను పవిత్రునయ్యాను. ఇక నేను స్వర్గానికి వెళ్ళిపోతాను ఈ బ్రహ్మరాక్షస రూపం విడిచిపెట్టి. కానీ ఈ బ్రహ్మరాక్షస రూపం విడిచి నేను స్వర్గానికి వెళ్ళాలంటే నాకు ఇంకొక కర్తవ్యం మిగిలింది. అదేమిటి? ఎంతో కాలముగా నాకు పాప విముక్తి కలగజేస్తున్న నీకు ఏదో ఒక ఉపకారం చేయాలిట. అలా చేయకపోతే మళ్ళీ రాక్షసత్వం నుంచి విముక్తి రాదు, వీడు స్వర్గానికి వెళ్ళాడు. మహాత్మా, అందుకే చెట్టు మీద నుంచి నేను కిందకి దూకాను. నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకు నమస్కరిస్తున్నాను. కానీ ఇంకొక ఉపకారం కూడా చెయ్యి. నాకు ఈ రాక్షసత్వం నుంచి విముక్తి పొంది నేను స్వర్గం పొందేలా చెయ్యి. అనగా ఏం చెయ్యను అన్నాడు ఆయన. ఒక్క కోరిక కోరుకోను, ఆ కోరిక తీరుస్తాను. అప్పుడు అది ప్రత్యుపకారం చేసినట్టు అవుతుంది. నీకు నేను ఏదో ఉపకారం చేస్తే, అంటే నీ కోరిక ఏదన్నా తీరిస్తే, ఆ తర్వాత నాకు శాప విముక్తి అవుతుంది, నేను స్వర్గానికి పోతాను. నాకు స్వర్గం ఇవ్వడానికి ఈ చిన్న కోరిక కోరుకోవా, నా కోరిక తీర్చవా అన్నాడు ఆయన. బాబు, నాకు కోరికలు ఏం లేవు, ఉండేవి పూర్వం కోరికలు. ఆ కోరికల వల్ల తీరిక లేక పాడైపోతున్న సమయంలో మా ఆవిడ మంచి ఉపదేశం ఇచ్చింది, బుద్ధి చెప్పింది. హాయిగా రామాయణం చెప్పుకుంటున్నాను. మళ్ళీ నన్ను రొంపిలో పారవయ్యొద్దు, నాకు ఏ కోరికలు లేవు, ఏం వదులుపో అన్నాడు ఆయన. నీ కోసం కాదు ఆయన, నా కోసం కోరుకోరా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను స్వర్గానికి పంపించిన ఆయన, ఎప్పుడు రంభను చూద్దామనుంది అన్నాడు ఆయన. వాడు కూడా వాడిది. అప్పుడు ఆయన, నువ్వు ఇంత బతిమాలుతున్నావు కనుక కోరుకుంటున్నాను, నాకు కోరికలు లేవు, అయినా కోరుకోమన్నావు కనుక కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు వెలిగింది. ఏమిటది? నాకు రామదర్శనం చేసుకోవాలి కోరికగా. కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే నాకు రాముణ్ణి చూపించు. ఒక్కసారి రామదర్శనం చేయించావనుకో చాలు, నీకు విముక్తి అయిపోతుంది అన్నాడు. వెంటనే ఢామ్ అని శబ్దం అయింది. ఏమిటని చూస్తే కింద బ్రహ్మరాక్షసుడు పడిపోయా, మూతి పక్కకెట్టి ఇలా కొట్టుకుంటాడు పెరాలసిస్ వచ్చి. ఏమిట్రా ఇలా పడిపోయావంటే, లేకపోతే ఏమిటండి ఈ కోరిక? నేను ఏమన్నా ఆంజనేయుడినా దేవుణ్ణా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి. రాముడి పేరు చెబితే హడిలి పారిపోతాం మేము. అటువంటిది రామదర్శనం నీకు చేయించగలనా? నీకు రామదర్శనం చేయించే శక్తి నా దగ్గర ఉంటే ఇన్నేళ్ళు ఈ చెట్టు మీద, మర్రి చెట్టు మీద వెర్రి అడిలా ఎందుకుంటాను నాయనా? బ్రహ్మరాక్షసుండి అయిపడి ఉంటానా? మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుండి అయిపడి ఉండడానికి గల కారణం నేను పాపాత్ముడి కనుక. పాపాత్ముడిని నేను రాముడి దర్శనం నీకు చేయిస్తానా? చేయించగలనా? ఎందుకయ్యా ఈ పిచ్చి కోరికలు కోరతావు? ఏదో పెసరట్టు ఉప్మా కొరకు ఆ పెసరట్టు ఉప్మా ఇప్పిస్తాను, కాదు ఇడ్లీ కొరకు ఇప్పిస్తాను, అది ఇది కావాలంటే రథమో గుర్రాలో ఏనుగులో ఇంకేవో కొరకు, బంగారం కావాలంటే కొరకు, రహస్యంగా వెళ్ళి ఏ ఇంట్లోనో దూరి బంగారం పట్టుకొని నీ ఇంట్లో పెడతాను. అలాంటి కోరికలు తప్ప, చిన్న చిన్న కోరికలు తప్ప పెద్దవి కోరుకోకు. నా కోసం కోరుకో తండ్రి అంటే నాకు వేరే ఏమీ వద్దు, నువ్వు కోరుకోమన్నావు కనుక కోరుకుంటున్నాను. నాకు బంగారం ఎందుకు? బంగారం కావాలంటే బంగారం లాంటి శిష్యులు ఓడి మంది ఉన్నారు, అడిగితే గొలుసు మారు మాట్లాడకుండా ఇస్తారు మెడలోంచి తీసి. నాకెందుకు ఈ బోడి బంగారం? నాకు రామదర్శనం తప్ప ఏమీ వద్దు. చేయించగలిగితే రామదర్శనం చేయించు, లేదా నీ దారిని నీవు పో అనగా వాడు బుర్రగొక్కుని, అయ్యగారు ఎంత చిక్కుల్లో పెట్టారండి. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను నీకు రామదర్శనం చేయించలేను కానీ రామదర్శనం చేయించే వ్యక్తిని చూపిస్తాను అన్నాడు. చాలు, అలా చూపించినా నా జాతకం పండినట్టే అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక రహస్యం చెబుతున్నాను వినండి.
ఈ ప్రపంచంలో రాముణ్ణి చూపించగలిగే దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? ఆంజనేయుడు. హనుమంతుడు తప్ప రామదర్శనం నీకు ఇంకెవరూ చేయించలేరు. అప్పుడు తులసీదాస్ ఇలా ఎగదిగా చూసి, ఆహా, గొప్ప సత్యం చెప్పావు నాయన, మరి మాకు తెలీదు. హనుమంతుడు రామదర్శనం చేస్తాడు నాకు తెలుసు, కానీ హనుమంతుడు దర్శనం అవ్వద్దా అన్నాడు ఈయన. తులసి, కంగారు పడకోయి, చెప్పే మాట విను. ప్రతిదినము నువ్వు రామాయణం చెబుతున్నావు. నీ రామాయణం వినడానికి హనుమంతుల వారు రోజు వస్తున్నారు. ఆ హనుమంతుడి కాళ్ళు పట్టుకో, నీకు రామదర్శనం అవుతుంది. నీకు హనుమంతుడిని చూపించిన పుణ్యం వల్ల రేపటితో నాకు శాప విముక్తి, నేను స్వర్గానికి పోతాననగానే, నాయన బ్రహ్మరాక్షస, నాకంటే వెర్రాడు ఎవడు దొరకలేదా? నాలాంటి సామాన్యుడు రామాయణం చెబుతూ ఉంటే హనుమంతుడు ఎలా వస్తాడన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ బ్రహ్మరాక్షసుడు ఏమన్నాడో తెలిసిన, ఇంతమంది పురాణానికి వస్తున్నారే, వీళ్ళల్లో ఒక్కడు కూడా నీకు హనుమంతుడు కనపడలేదా? అంటే భగవంతుడు నీ పురాణం వినడానికి వస్తాడని తెలుసుకోలేకపోతున్నావా? అంటే ఈ వచ్చేవాళ్ళంతా సామాన్యులు అనుకుంటున్నావా? వీళ్ళల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క భగవంతుడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. దైవం మానుష రూపేణ, దేవుడు మనిషి రూపంలో వస్తాడు. నువ్వు రోజు రామాయణం చెప్పడానికి ముందు ఏమంటున్నావు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రాముడి కీర్తన ఎక్కడ జరిగితే అక్కడ రెండు చేతులు ఇలా జోడించి దాని మీద తలపెట్టి కృతమస్తక అంజలిం అన్నారనమాట. ఈ రెండు చేతుల మీద తలపెట్టి వంచి నమస్కరిస్తాడు హనుమంతుడు. రాముడి కథ జరుగుతున్న చోటికి వచ్చి తీరతాడు ఆయన. ఇలాగే చేతుల మీద తలపెట్టి ఆనందంతో కన్నీళ్లు కారుస్తాడు. రాముడి చరిత్ర విన్నంతసేపు ఆయన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక చుక్క రెండు చుక్కలు కాదు, అలా ప్రవాహంగా వెళ్ళిపోతాయి ఆ నీళ్ళు. అటువంటి రాక్షసుల పాలిటి మృత్యుదేవత అయిన హనుమంతుని గురించి నమస్కరిస్తున్నాను అంటున్నావా లేదా నువ్వు? ఈ శ్లోకం నిజమా అసత్యమా అంటే, ఎంత మాట స్వామి, ఆ శ్లోకం సత్యమే కదా అన్నాడు ఆయన. సత్యమైతే మరి హనుమంతుడు ఎందుకు రావడంలో వస్తున్నాడు, కాకపోతే నువ్వు గుర్తించలేకపోతున్నావు అనగానే, ఈ లాజిక్ బాగానే ఉంది, హనుమంతుడిని నేను ఎలా గుర్తించను అన్నాడు మళ్ళీ తులసీదాస్ గారు. హనుమంతుడికి ఒక లక్షణం ఉంది. రామాయణం మొదలుపెట్టేటప్పుడు అందరికంటే ముందు వస్తాడు ఆయన, అందరికంటే ఆఖరణ పెడతాడు. వాడే హనుమంతుడు. ఎప్పుడైనా సరే భక్తులు, జ్ఞానులు అందరికంటే బాగా ముందు వచ్చేటటువంటి వాడు హనుమంతుట, గుర్తుపెట్టుకోండి. అందరికంటే లాస్ట్లో వస్తారు సరే, వాడు హనుమంతుడు కాదు, మారీచుడు వాడు అని నేనల్లా, పెద్దలు చెప్పారు. కనీసం మారీచుడైనా పర్వాలేదు, ఎందుకని మారీచుడికి కూడా రాముడు అంటే నమ్మకం. అందుకే రాముణ్ణి ఏమన్నాడు సుస్పష్టంగా, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని అన్నది వాడు. ఈ మధ్యనే సంపూర్ణ రామాయణంలో యుద్ధకాండ వరకు పూర్తి చేసుకున్నావా లేదా మనం? అందులో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు విషయం చెబుతున్నాను తులసీదాస, నీ పురాణం జరుగుతూ ఉంటే అందరికంటే ముందు ఒక బాగా ముసలివాడు వస్తున్నాడు, ఓవర్ రిటైర్డ్ పర్సన్. ఆయన సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నవాడు. సర్వీస్ 25 ఏళ్ళు, పెన్షన్ 50 ఏళ్ళు అనమాట. అలా ముసలాడై వస్తున్నాడే, ఆ ముసలాడు హనుమంతుడు. వృద్ధుడి రూపంలో వస్తున్నాడు హనుమంతుడు. పైగా ఆ వృద్ధుడి చేతులు పుళ్ళు పడిపోయి కుష్ఠరోగిలా ఉంటాడు వాడు. బాగా కుష్ఠరోగం శరీరంలో ప్రవేశించి ముదిరిపోతే ఈ వేళ్ళు ఊడిపోయి మొండైపోతాయి, రసి కారిపోతూ ఉంటుంది, ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి, జుంజూరు వారుతూ ఉంటాయి, ముక్కులా దెబ్బడైపోతుంది, తల వెంట్రుకలు పాడైపోతాయి, అసహ్యంగా అయిపోతుంది శరీరం. అలా జుగుప్సాకరమైన శరీరముతో రోగగ్రస్తుడైన వ్యక్తి వలె, అది కూడా కుష్ఠరోగగ్రస్తుడైన వ్యక్తి వలె వస్తున్నాడే ఆ వృద్ధుడే ఆంజనేయుడు. ఆయన అందరికంటే ముందొచ్చి దూరంగా కూర్చుంటాడు, ఆఖరణ పెడతాడు చిట్ట చివరగా. ఇప్పుడు అర్థమైందా? ఆయన్ని పట్టేసుకో, ఇక చూసుకో, నీ జాతకం మారిపోతుంది అనగానే, బ్రహ్మరాక్షస, నువ్వు రాక్షసుడివి కాదురా నాయన, నా పాలిటి బ్రహ్మదేవుడివే నువ్వు, పో అన్నాడు ఆయన. ఈ పూట ఇక పురాణం చెప్పడానికైనా ఆసనం మీద కూర్చోగానే ముసలాయన ఇలాగ పాక్కుంటూ నడుచుకుంటూ అతి కష్టం మీద వచ్చాడు. వెంటనే ఈయన మనస్సులోనే జయ హనుమాన్ అనుకున్నాడు. ఆయన వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు. అందరికంటే ముందు వచ్చాడు ఈయన, అందుకని ముందు కూర్చున్నాడు. ఇంతలో వెనక నుంచి కొంతమంది వచ్చి, ఛ ముసలాడా,
ఈ కుష్ఠరోగంతో వచ్చి రోజు పురాణం వినడానికి వచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు, అసహ్యకరమైన నీ శరీరం చూస్తూ ఉంటే, నీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన పీలుస్తూ ఉంటే మాకు పురాణం మీద ఆసక్తి పోతుంది, పో దూరంగా పో, హటో హటో అన్నారు. పాపం ఆయన అలాగే బాబు మీకు దూరంగా ఉంటాను అని అందరికంటే దూరంగా వెళ్ళి చెట్టు దగ్గర కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు ఈ హనుమంతుడిని ఎలా కనిపెట్టాడని కొందరికి అనుమానం వచ్చింది. ఇదిగో ఈ హనుమంతుడి వల్లే కనిపెట్టాడు. హనుమంతుడు వస్తే బ్రహ్మరాక్షసులు ఉండలేరు. ఈ మర్రి చెట్టు మీద ఉండే బ్రహ్మరాక్షసుడు రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటాడట. కానీ హనుమంతుడు పురాణం వినడానికి రాగానే పుంజేలు దింపుకుని పారిపోయేవట. అందువల్ల వచ్చినవాడు హనుమంతుడని ఆయనకు తెలిసింది. హనుమంతుడిని చూస్తే ఏ రూపంలో ఉన్నా బ్రహ్మరాక్షసులకు తెలిసిపోతుంది. అందుకే రాక్షసులు పిశాచాలు ఎగిరి దూరంగా వెళ్ళిపోతారు. భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సునావై. భూతాలు పిశాచాలు నికటనహి ఆవై, దగ్గరికి రాలేవు. మహావీర జప నామ సునావై, ఓ వీరుడా నీ పేరు వింటే చాలు ఈ భూత ప్రేత పిశాచాలు దగ్గరికి రాలేవని తులసీదాస్ గారు అందుకే రాశాడు. అందువల్ల బ్రహ్మరాక్షసుడు ఆయన మారువేషంలో వస్తున్న ఆంజనేయుడు కనిపెట్టి అమ్మ బాబోయ్ అని పారిపోయేవాడు. ఆయన పురాణం అయి వెళ్ళిపోయాక వచ్చేవాడు అనమాట. ఇందువల్లే ఈయన మళ్ళీ తులసీదాసు గారికి ముందొచ్చి ఆకరణ పెడుతున్నాయని ఆంజనేయుడు ఆయన ఉన్నంత వరకు మేము చెట్టు మీద ఉండమని చెప్పగలిగాడు అనమాట. ఇప్పుడు ఈ విషయం తులసికి తెలిసింది కదా, ఆయన లోపల లోపల కుమిలిపోయాడు. ఎందుకంటే ఇవి రహస్యాలు చెప్పకూడదు. అందుకని భక్తుల్ని ఏమనకండి అనడానికి లేదు. ఆయన హనుమంతుడు అనే విషయం బయటికి లీక్ చేయకూడదు. పేపర్ లీకేజ్ కంటే ఇది డేంజర్. చెబితే ఈయనకి ప్రమాదం. అప్పుడు లోపల ఏమనుకున్నాడు ఆయన, ఆహా మానవుల్లారా మీరు ఎంత మూర్ఖులు, ఎంత పిచ్చివాళ్ళు, రోజు ఆంజనేయ మహానుభావ అని ఆయన్ని స్తోత్రం చేస్తారా, ఆయన రామభక్త హనుమాన్ని ఆయన్ని పొగుడుతూ ఉంటారా, రామదర్శనం చేయించమని ఆయన్నే కోరుతూ ఉంటారా, ఆయన పురాణానికి వస్తే వినడానికి హఠో హఠోను దూరంగా గెంటేస్తున్నారా. అందుకే మిమ్మల్ని మానవులు అన్నారు. ఈ ప్రపంచంలో మానవుడంత మూర్ఖుడు మరొకడు లేడు. తెలివైన వాడిని అనుకుంటాడు కానీ మానవుడు మూర్ఖుడు. ఎవడికి వాడే నేనే మేధావని అనుకుంటాడు ఈ పిచ్చాడు. వీడంతా వీడి బతుకెంత, వీడంతా వీడి వైద్యం ఎంత, వీడి సాఫ్ట్వేర్ తనం ఎంత, వీడి ఆకాశ శక్తి ఎంత, అయినా ఎప్పటికప్పుడు నేను మహాత్ముడిని అనుకుంటాడు. ఈ లోపు వీడి శరీరం డామని పైకి లేచిపోతుంది. ఆ తర్వాత ఈ మహాత్ముని పట్టుకెళ్ళి యమధర్మరాజు గారు 4 పీకాక అప్పుడు నేను ఎంతవాడినో వాడికి తెలుస్తుంది అనమాట. అజ్ఞానం మానవుడికి చచ్చినా నమ్మడం. ఏదో మీలాంటి పుణ్యాత్తులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా కొంతైనా ఈ ధర్మం నిలబడింది, కానీ లేకపోతే ఏమైపోతాం. హనుమంతుల వారు కర్ణ అదిగో ఆ స్తంభం దగ్గర చెట్టు దగ్గర కూర్చున్నాడు. పాపం అందరూ వెనక్కి గంటారు, ఆంజనేయుడు వెనక్కి గంటారు. ఏది సుందరకాండ అధిష్టానంలో అధిష్టాన దేవతల్లో ఒకడైన హనుమంతుడు బ్యాక్కి వెళ్ళాడు. జనం ముందు కూర్చున్నారు. ఇప్పుడు ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు, రామాయణం మొదలుపెట్టాడు. కిష్కింధాకాండ ఆ రోజు పూర్తవుతుంది, సుందరకాండం మొదలవుతోంది. రోజు అయితే విరగ్గొట్టి చెప్పేసేవాడు పురాణం, విజృంభించి చెప్పేసేవాడు. ఇప్పుడు ఎదురుగుండా ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడు ఎదురుగుండా ఆంజనేయుడి చరిత్ర సుందరకాండాన్ని ప్రారంభించాలి. సగం కిష్కింధాకాండ అయ్యింది, సగం సుందరకాండం మొదలుపెట్టాలి. ఎంత కష్టమండి. మీరంతా ఏదో సామాన్యులనే ఊహ మా మనస్సులో అనిపిస్తుంది కాబట్టి దర్జాగా చెప్పేస్తున్నాం. నిజంగా మీలో వాల్మీకి మహర్షి మారువేషంలో వచ్చాడు, వాల్మీకే వచ్చి కూర్చున్నాడు, లేక తులసీదాసే వచ్చి కూర్చున్నాడు, ఆంజనేయుడే కూర్చున్నాడు అనుకుంటే నేను చెప్పగలనా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు లక్షణం ఉంటుంది. నేను అందరికంటే పండితుడిని, వీళ్ళంతా నాకంటే సామాన్యులు, ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటే కానీ చెప్పలేడు వీడు. నేను చవటని, వీళ్ళు పండితులు అనే ఊహ వస్తే చెప్పలేడు వాడు. అవునా కదా? అలాగని ఎదుటివాడిని తక్కువ చేయడం కాదు, నేను సమర్థుడిని అనే ఒక అద్భుతమైన భావన శరీరంలో ఉండాలి. ఆత్మబలం వల్ల ఎదురుగుండా కూర్చున్నవాడు సాక్షాత్తు పాణిని కావచ్చుగాక, వాల్మీకి కావచ్చుగాక, వ్యాసుడే కావచ్చుగాక, అప్పుడు వాడు చెప్పగలుగుతాడు. అయ్య బాబాయ్ ఎదురుగుండా గురువుగారు ఉన్నారు, ఉపన్యాసం అలా చెప్పను అనుకుంటే ఇంకెక్కడి నుంచి పద్యం పోతున్నాను, వాడు వెనక్కిపోతున్నాడు. ఎల్లవేళలందు అంటాడు. అప్పుడు పద్యం చదవలేడు, భయం ఈయన ఏమైనా పట్టుకుంటాడేమోనని. ఇది సమస్య. అందుకనే గురువుగారు లేరు అనుకోవాలి కాసేపు, అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం. భయం ఉంటే చెప్పలేము మనం, అవునా? నిర్భయంగా చెప్పేమన్నారు. కానీ ఇప్పుడు ఈయనకి మొదట్లో సుందరకాండం ప్రారంభిస్తున్నప్పుడు హనుమంతుడు తోడగానే ఒక్క క్షణం జంకు వచ్చింది. అప్పుడు మళ్ళీ వెంటనే నువ్వు నా గురువువి ఆంజనేయ, నాకేమిటి భయం అనుకున్నాడు. ఆంజనేయుడు తలుచుకున్నాడు, జై వీరాంజనేయ అనుకున్నాడు. ఇక రెచ్చిపోయి చెప్పేశాడు ఆయన. రోజు కంటే హనుమంతుని కటాక్షం వల్లనో, హనుమంతుణ్ణి చూడడం వల్లనో, ఆయనని తలుచుకోవడం వల్లనో సుందరకాండం ఎత్తుగడ అపూర్వంగా ఉన్నది.
మొత్తం మీద రోజు కంటే ఇంకో అరగంట ఎక్కువ పురాణం చెప్పాడు ఆయన ఉత్సాహంలో. పురాణం పూర్తయింది. ఆఖరిన ఆయన తీర్థం అందరికీ ఇచ్చేవాడు, ప్రసాదం ఇచ్చేవాడు, జనాలు పట్టుకొచ్చిన పళ్ళన్నీ ఇచ్చేవాడు, తన దగ్గర పెట్టుకున్న తీర్థం కూడా అందరికీ పోసేవాడు. జనమంతా తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆఖరిన ఈ ముసలాయన వచ్చాడు. ఇలా 2 చేతులు పెట్టి తీర్థం బాబయ్య అన్నాడు. ఈయన తీర్థం ఇవ్వడం మానేసి ఆయన ముఖం చూస్తూ ఉండిపోయాడు, వెరిమొహం వేసుకుని. బాబు నేను ముసలాడినండి, అందరిలాగా నడవలేనండి, మా ఇల్లు దూరం అండి, అసలే ఇదేమో మర్రి చెట్లు తొర్రలు, ఇక్కడంతా అడవి, ఈ వాతావరణం చూస్తుంటే నాకు భయం, పిశాచాలంటే నాకు భయం, అందుకని తొందరగా తీర్థం ఇస్తే దూరంగా వెళ్ళిపోతానన్నాడు. ఏది పిశాచాలంటే నీకు భయమా స్వామి? నిన్ను చూస్తే పిశాచాలకు భయమా తండ్రి? తీర్థం ఇమ్మంటావా? అసలు తీర్థం అంటే ఏమిటి? నువ్వే పెద్ద తీర్థం, నీ పాదము ఉన్న చోటే తీర్థం. ఆంజనేయ నాకు అర్థమైంది నువ్వెవరివో. నువ్వు ఇక్కడికి అడుగు పెట్టడం వల్ల ఈ స్థలం పవిత్ర తీర్థంగా మారింది. తీర్థమునకు కూడా తీర్థత్వం ఇప్పించే శక్తి నీకుంది. గంగని కూడా మళ్ళీ గంగ కంటే పవిత్రంగా మార్చగలిగే శక్తి నీకున్నది. నన్ను రక్షించు స్వామి అని గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాడు. అయ్యయ్యో అయ్యగారు మీకు పిచ్చెక్కినట్టుందండి, కుష్ఠరోగిని, సామాన్యుణ్ణి, జాతి మాత్రంలో చూస్తేనేమో నీచుణ్ణి, అల్పుణ్ణి, నా కాళ్ళు మీరు పట్టుకుంటారేమిటంటే నీకంటే ఉత్తమ జాతి ఎవరికీ లేదు, నీకంటే ఉత్తమ భక్తుడు లేడు, నీకంటే పండితుడు గుణవంతుడు లేడు, నువ్వు నన్ను మోసగించద్దు, నేను సామాన్యుడిని, నా కాళ్ళు పట్టుకోవద్దు అని 4 సార్లు నువ్వంటే నేను నిజంగా మళ్ళీ భ్రమలో పడి నువ్వు సామాన్యుడు అనుకుని నిన్ను వదిలిపెట్టి భ్రష్టుణ్ణి అవుతాను. నన్ను ఇంకెందుకు వంచన చేస్తావు? నీ మాయ నా మీదన. స్వామి ఆనాడు లంకానగరంలోకి సూక్ష్మరూపంతో అడుగుపెట్టి లంకాధిదేవతని బెదిరించావు, ఇప్పుడు నన్ను అదిలించకు అని గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నాడు. ఏమైనా నీ రూపం చూడకపోతే నీ కాళ్ళు వదలను అని గట్టిగా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఇక తప్పనిసరి హనుమంతుడు జాలిపడిపోయి, ఇదిగో తులసి, నీవింత గట్టిగా కాళ్ళు పట్టుకుని నా రూపం గుర్తించి ప్రార్థిస్తున్నావు గనక నా రూపం నీకు దర్శనం ఇస్తున్నాను, చూడు, రూపదర్శనం చేసుకో అని ఒక్కసారి ఆకాశం అంతెత్తు శరీరాన్ని పెంచేశాడు ఆయన. ఎక్కడ భూమి ఎక్కడ ఆకాశం. ఆకాశంలో ఆ సమయంలో రాత్రిపూట కదా, నక్షత్రాలు మిసమిసలాడుతున్నాయి, మెలమెలలాడుతున్నాయి. అవి నిజంగా ఆయన నెత్తి మీద పెట్టిన పుష్పాల్లాగే ఉన్నాయి. అదే మొల్ల చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబర వీధిన్ వెక్కసమై కనుపట్టిన ఆ కోమలి ముదమునందే ఆత్మస్థితికి నేను పద్యం రాసిందే అలా ఉన్నాడు ఆయన. తోక ఓంకారంలా పెరిగి ఉన్నది, ఎర్రని నేత్రాలు ఉన్నాయి, మూతి మరీ పాటలమైన మూతి. అటువంటి రూపాన్ని చూచాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని భక్తి శ్రద్ధలతో ఆంజనేయుడు ప్రార్థించాడు. మనస్సు కంటే వేగంగా వెడతావు, వాయువుతో సమానమైన వేగం కలిగిన వాడివి, ఇంద్రియ నిగ్రహం అంటే నీదే, జితేంద్రియుడివి, లంకానగరంలో అడుగుపెట్టి పరమసుందరీమణులను చూచి కూడా చలించనటువంటి వాడివి. అటువంటి నీకు నమస్కారం. బుద్ధిమంతుల్లో నిన్ను మించిన వాడు లేడు, వాయుపుత్రుడివి. అటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను శ్రీరామదూత అనగానే ఆయన మళ్ళీ యథారూపంలోకి వచ్చేశాడు, పొట్టిగా అయిపోయాడు. తులసి, మెచ్చాను నీ భక్తికి, ఏం కావాలో కోరుకోనగా నాకు వేరే ఉందండి, నాకు రామదర్శనం తప్పింకేవుదు, నాకు రాముడిని చూపించు, అది కూడా సీతాలక్ష్మణ సమేతంగా. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర ప్రభువు యొక్క దివ్య దర్శనము చేసుకుని నేను తరించాలి, మా ఆవిడ నాకు ఈ ఉపదేశం చేసింది అన్నాడు. రామదర్శనం అంత తేలిక కాదు, అయినా నీకు ఇప్పిస్తాను, ఇచ్చాను కనుక మాట. ఇక్కడ కాశీలో పురాణం ఒక 2 నెలలు రెస్ట్ ఇచ్చేయి, 2 నెలల తర్వాత తిరిగి ఇక్కడ సుందరకాండం పునఃప్రారంభం అవుతుంది, మిగతా రామాయణం పూర్తవుతుందని భక్తులకి చెప్పాయి. భక్తుల్లో పిలిచిన వెంటనే ఏ పనన్నా మహామేధాతనంతో చేయగలిగేవాళ్ళు, బ్యాంకుకి పంపితే 2వ వాడి గురించి ఆలోచించకుండా తెలివితేటలు కలిగిన వాడు సురేష్ లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అప్పగించు. అటువంటి మహామేధావులకి ఈ ఆశ్రమ నిర్వహణ అప్పగించేస్తే వాళ్ళు చక్కగా చేసి పెట్టేస్తారు. అసలు కొంతమంది అదృష్టం అండి బాబు, 2వసారి చెప్పక్కర్లా, చెప్పగానే అల్లుకుపోతారు పనులు కదా. అలాంటి వాళ్ళకి ఒక 2 నెలల పాటు ఈ ఆశ్రమం అప్పగించి నువ్వు చిత్రకూట పర్వతానికి నడుచుకుంటూ వెళ్ళిపో. చిత్రకూట పర్వతానికి వెళ్ళి అక్కడ మందాకినిలో స్నానం చెయ్యి,
నేను నీకు ఓ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఓం శ్రీం రాం రామాయ నమః. ఇది రామ అష్టాక్షరీ మంత్రం. అక్కడ 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి. 41వ రోజు పొద్దున్నేలే తలారా స్నానం చేసి అక్కడ నువ్వు నిర్మాణం చేసుకున్న ఆశ్రమ ప్రాంగణంలో రాముడి కోసం ఎదురుచూడు. ఒట్టినే కాదు, ఆయన కోసం, రాముడి కోసం పిండి వంటలు వండి నివేదన సిద్ధం చెయ్యి. నువ్వు పూర్వం ఎలాగో చిత్రకూటానికి దగ్గరలో ఉన్న రాజాపురంలో అర్చకుడిగా ఉన్నప్పుడు నివేదనలు చేసావు కదా, ఎలాగోను అక్కడ 6 గంటలకే నైవేద్యం పెట్టేవాడు కదా, 8 గంటలకు మేడ దిగేవాడు కాదు కదా. కాబట్టి అక్కడ అలాగే పొద్దుటే నివేదనలు సిద్ధం చేసి పెట్టు. 41వ రోజు ఉదయం రాముడు నీ దగ్గరకు వస్తాడు, సీతతో లక్ష్మణుడితో నీకు దర్శనం అవుతుంది అనగానే ఆనందపడిపోయాడు. హనుమంతుడు అదృశ్యమైపోయాడు. ఈ పుణ్యం వల్ల బ్రహ్మరాక్షసుడు స్వర్గానికి పోయాడు. ఇప్పుడు మర్నాడు ఆయన భక్తులందరినీ పిలిచి, ఈ రోజుతో పురాణం ఆపవలసి వస్తోంది, అదొక బ్రహ్మరహస్యం, ఎందుకో ఏమిటో తర్వాత చెప్తాను. 2 నెలల పాటున ఆశ్రమాన్ని మీరు ఎవరన్నా జాగ్రత్తగా చూడండి. ఆఫ్టర్ 2 months తిరిగి వచ్చి ఇక్కడ నేను రామకథని కొనసాగిస్తాను అన్నాడు. గురువుగారు ఆజ్ఞ ఎప్పుడు కాదు అనరు శిష్యులు. గురువుగారు ఏదన్నా అడిగితే ప్రాణం పోయినా ఇచ్చేటటువంటి వాళ్ళని శిష్యులు అంటారు, కానీ ఏదన్నా అడిగితే తర్వాత చూద్దామండి అంటే వాడు శిష్యుడు ఎందుకు అవుతాడు? అందుకని సరేనండి అన్నారు వాళ్ళు. ఆశ్రమ బాధ్యత శిష్యులకి, మెరికల్ లాంటి శిష్యులకు అప్పగించి తదనంతరం ఈయన కాలినడకన చిత్రకూటానికి వెళ్ళాడు. ఓ 2 రోజులు ప్రయాణం చేసి, కాలినడకన కదా, చిత్రకూటానికి వెళ్ళాడు. మందాకిరిలో స్నానం చేశాడు. చిన్న తాటాకు పాక వేసుకున్నాడు. ఒక ఆశ్రమం లాంటిది, పర్ణశాల వంటిది నిర్మాణం చేసుకున్నాడు. రోజు ఉదయం పూట సంధ్యావందనం పూర్తి చేసుకోవడం, అందులో కూర్చోవడం, ఓం శ్రీం రాం రామాయ నమః అనేది అసంఖ్యాకంగా జపం చేశాడు. లెక్కలు పెట్టలేదు. మళ్ళీ అందరూ చూస్తుండగా జపమాలు తిప్పుతూ అనుకుంటూ చూడలేదు ఆయన. దానివల్ల ప్రమాదం. హంస బగుల ఏక్కుస మాన్ను సరోవర మాహి హంస డంఢోరై బగా డంఢోరై మాచరి హంస మోతి కాహి అంటాడు తులసీదాస్ గారు. హంస, హంస బగుల అంటే కొంగ, బకం అన్నమాట. బక శబ్దమే బగుల అయింది హిందీలో. హంస కొంగ 2 తెల్లగానే ఉంటాయి, 2 మానస సరోవరంలో ఉంటాయి. కానీ హంస ముత్యం తింటుంది, బగా డంఢోరై మాచరి ఇదేమో మచిలీ తింటుంది, చేపలు తింటుంది. దీని బుద్ధి దీనిది, దాని బుద్ధి అంది. 2 పక్కనే ఉన్న ఒక రకంగా ఉంది. దాన్నే ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండరే పద్యంగా తెలుగులో చెప్పుకున్నారు. కవులందరి ఊహలు ఒక రకంగానే ఉంటాయి. ఇది చదివి అది, అది చదివి ఇది చేశారనుకోక్కర్లేదు సుమా. వాళ్ళ ఊహలు గొప్ప అనమాట. చూడడానికి 2 తెల్లగానే ఉన్నాయి, 2 మానస సరోవరంలో ఉంటాయి. కానీ దేని గుణం దానిది. ఒకటి చేపలు వెతుకుతుంది, మరొకటేమో ముత్యాలు వెతుక్కుంటుంది. అక్కడ ఉన్న మంచి ముత్యాలు, తామర తూడుల్లో ఉన్నటువంటి ముత్యాలు తింటుంది హంస అనుకుంటూ ఆయన భక్తి శ్రద్ధలతో అన్నీ విడిచిపెట్టి కొంగ జపం చేయకుండా హంసలాగా మారిపోయాడు, పరమహంసలాగా మారిపోయాడు. కేవలం రామనామస్మరణ తప్ప ఇంకేమీ లేదు ఆయనకి. ప్రపంచంతో సంబంధం లేదు, ఎవరొచ్చారు లేదు, పట్టించుకోలేదు. జపం ఎంత చేశాను అని లెక్క వేసుకోలేదు ఆయన. ఇలా హాయిగా 40 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జపాన్ని పూర్తి చేశాడు. ఇక 40వ రోజు రాత్రి నిద్రపడితే ఒట్టు, లాస్ట్ అండ్ ఫైనల్ డే అది. ఎందుకని రేపు 41వ రోజు ఉదయం లేవాలి, పొద్దుటే లేవాలి, రాముడికి నివేదన సిద్ధం చెయ్యాలి. ఆ నైవేద్యం రామచంద్రుడు స్వయంగా వచ్చి స్వీకరిస్తాడు. నా జన్మ ధన్యమైపోతున్నది, ఎన్నో సంవత్సరములుగా ఎదురు చూస్తూ ఉన్నాను రాముడి కోసం, ఆ రామచంద్రుడు రేపు ఉదయం దర్శనమివ్వబోతున్నాడు. ఈ ఆనందంతో ఇక ఆయనకి నిద్ర పట్టలేదు పాపం. అలాగే అతి కష్టం మీద ఆ రాత్రి వేగించి ప్రొద్దుటే లేచిపోయాడు. మందాకిని స్నానం చేశాడు. తెల్లవారుజామున లేచిన ఆయన అంతఃపూర్వమే ఊళ్ళల్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి కొన్ని కొండలు గెండలు తీసుకొచ్చాడు, సామాన్లు తీసుకొచ్చాడు, నూనె వంటివి తీసుకొచ్చాడు. ఇవన్నీ ముందే ఏర్పాటు చేసుకున్నాడండి. చేసుకుని శుభ్రంగా పులిహార చేశాడు. మంచి పులిహార, మళ్ళీ ఘుమఘుమలాడేటటువంటి పులిహార. అందులో వేరుశనగళ్ళు, జీడిపప్పు కూడా వేశాడు. పోపు టాపు లేచిపోయేలా పెట్టాడు. దిక్కుమాల పులిహార కొంతమంది చేస్తారు, నిమ్మకాయ పులిహార దిమ్మ మీద కొట్టాలనిపిస్తున్నట్టు అనమాట. నిమ్మకాయ పులిహార కూడా పులిహార ఏంటంటే చింతపండు అలా ఉడకబెట్టి బాగా మరిగాక అప్పుడు అందులో పోపు వేసి, అబ్బబ్బబ్బా పోపు కూడా సరైన మిరపకాయలు గట్రా వేసి, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి, దాంతో పదునుగా ఉండిన అన్నం అలా కలుపుతూ ఉంటే, సరైన ఉప్పు పడితే
అది రైల్లో పట్టుకెళ్ళి రాత్రికి వచ్చేటప్పుడు తింటూ ఉంటే ఇంకా స్వర్గానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బెత్తడి దూరంలో ఉంటాం స్వర్గానికి. పులిహార చేయటం నేర్చుకోవాలి. ఇక దధ్యోజనం చేస్తారు కొంతమంది, అబ్బబ్బబ్బబ్బబ్బా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఒక ఆవిడ దద్దోజనం పట్టుకొచ్చింది, గంజిలో మెతుకుల్లో ఉన్నాయి. ఇంకు పిల్లలతోటి పట్టుకొచ్చేమో పెరుగును, అందులో నీళ్లు పోసి అందులో 4 మెతుకులు వేసి అందులో వేసామా లేదా అన్నట్టుగా ఎంత ఉప్పు వేసి పోపు లేకుండా పట్టుకొచ్చి, ఇది దద్దోజనమా? అది బభ్రాజమానం. అది అందువల్ల చక్కని దధ్యోజనం చేశాడు ఈయన. చక్కని పెరుగుతో దధ్యోదనము చేశాడు, పులిహార చేశాడు, చక్కెర పొంగలంటే చక్కెర పొంగలే చేశాడు, కట్టు పొంగలంటే కట్టు పొంగలే చేశాడు. అసలు చక్కెర పొంగల్ చేయాలండి. అది చెయ్యాలంటే వేణిగారిని అడగని చెప్తారు ఒకసారి. ఓయ్ బాబా, ఎన్ని బియ్యం మెతుకులు ఉన్నాయో అంత నెయ్యి పోసేయాలి. పలుకుకి ఒక జీడి పులుకు ఉండాలి. అది చక్కగా ఉడికిన తర్వాత దాని నిండా బెల్లం వేయాలి. చక్కెర కూడా కాకుండా గుడాన్నమే చేయాలన్నమాట. బెల్లం వేయాలి, ఇవన్నీ వేసి యాలకులు వేసి కాస్త కిస్మిస్సులు వేసి ఆ తర్వాత తింటే అది గుడాన్నం, అది చక్కెర పొంగలి. అంతేకాదు షుగర్ పేషెంట్ వాడికి వేసినట్టుగా అందులో ఇంత పంచదార వేసి లేకపోతే ఇంత బెల్లం ముక్క వేసి దిక్కుమాలింది అందులో కనీసం నెయ్యి లేకుండా కొబ్బరి ముక్కలు మాత్రం 4 పారేసి ఇది మీకోసం పట్టుకొచ్చామండి చక్కెర పొంగలంటే లేని రోగాలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే శ్రద్ధతో చేయాలి. ఏం చేసినా సరే మనం వంటలు చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి. అసలు చక్కగా భగవంతుడిని నమ్మి చేయడం మొదలు పెడితే వంట తనంత తానే బాగుపడుతుంది. భాష రానివాడు కూడా భగవంతుడిని నమ్మి కథ చెబితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకని వీడికి భగవంతుడి మీద నమ్మకం ఉంది కనుక వాడు పలికిస్తాడు. అలాగే భగవంతుడి మీద భక్తితో నివేదన చేస్తే ఆ నైవేద్యం బాగుంటుంది. అది పులిహార, అది గారి. అంతేగా దిక్కుమాల గారెలు, కుక్కలు కూడా నవలలేనటువంటి గారెలు పట్టుకొచ్చి ఆంజనేయుడి వెళ్ళలో వేసి ప్రసాదం పెడితే వాసన వచ్చి పచ్చి వాసన తినలేక వేగక ఎంత విసుగొస్తుంది. కారణం నీకు దాని మీద చిత్తశుద్ధి లేదు, ఉండవలసిన భక్తి లేదనమాట. భక్తి ఉంటే గ్యారంటీగా వంటకాలు బాగుంటాయి. ఏ ఉద్యోగంలో అయినా నిష్ఠ ఉండాలట. నువ్వు ఏదైనా చేయ పర్వాలేదు, అందులో నీకు విశ్వాసం ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి, డ్యూటీని ప్రేమించాలి. ఇప్పుడు మేము పురాణం చెబుతుంటే సక్సెస్ అవ్వడానికి గల కారణం ఈ పురాణం మా ఊపిరి కింద భావిస్తాం. వ్యాసుడి మీద భక్తి, కథ మీద భక్తి, భగవంతుడి మీద భక్తి. అందుకే ఇది శరీరంలో అవయవాల్లో జీర్ణించుకుపోతుంది. మాకు తెలియకుండానే మేమే ఆ పాత్రలో లీనమైపోయి కన్నీళ్లు మేము గార్చేస్తూ ఉంటాం. అలా కార్చినప్పుడు భగవంతుడు మీకు ప్రత్యక్షం అవుతాడు. ఏదో చెప్పేవారని ఇదా కిందకు చూసుకుని పైకి చూసుకుని 100 సార్లు అవతల వాడికి అర్థం కాకుండా అలాగానాం పేకానం అని చెబితే నీకు నిష్ఠ లేదని అర్థం. నిష్ఠ ఉంటే నీ శరీరం భగవంతుడిలో పూర్తిగా లీనమైపోతుంది అనమాట. అప్పుడు నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి అయిపోతావు. అప్పుడు నువ్వే అహం బ్రహ్మాస్మి స్థితికి ఎడతావు. అప్పుడు చెబుతూ ఉంటే ప్రజలు ఉర్రూతులుకి వినకుండా ఎందుకుంటారండి. నువ్వే తులసీదాస్ కథ చెబితే తులసీదాస్ అయిపోవాలి, వాల్మీకి గురించి చెబితే వాల్మీకి అయిపోవాలి, వ్యాసుడైతే వ్యాసుడైపోవాలి. అప్పుడు నీ మనస్సు పరిమళిస్తుంది, నీ వాక్కుకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ప్రజలు తరిస్తారు. ఏ ఉద్యోగాన్ని చేయడి పర్వాలా, అందులో నువ్వు ఆనందం అనుభవిస్తూ చెయ్యి. ఏడుస్తూ నాకు కర్మరావు ఎందుకు వచ్చిందిరా ఈ వంట అంటే అది పెంట, నాకు ఎందుకు వచ్చిందిరా ఈ అభిషేకం అనుకుంటే అది అభిషేకం కాదు, నాకు ఎందుకు వచ్చిందిరా ఈ కారు డ్రైవింగ్ అనుకుంటే వెళ్ళి దేనో గుద్దేస్తాం, నాకు ఎందుకు వచ్చిందిరా ఈ గారెలు అనుకుంటే గారెలు కాకుండా అవి చండాలం అయిపోతాయి. ఎందులోనే అంతే, మనకు బుర్ర పని చేయట్లేదంటే దాని మీద మనకి సరైనది ఉండవలసినంత నిష్ఠ లేదని అర్థం. ఈ మహాత్ముడు నిజంగా నిష్ఠద చక్కెర పొంగలి, గుడాన్నం సమస్తం చేశాడు, దద్దోజనం, పులిహార చేశాడు. అన్నిటికీ మించి ఆంజనేయుడు కూడా వస్తాడనే నమ్మకంతో అప్పాలు చేశాడు. ఇవన్నీ చేసి పళ్ళాల్లో పెట్టు కూర్చున్నాడు, కొండ పళ్ళాలు, మట్టి పళ్ళాల్లో. గుడిసె తలుపు తీసి బయటే కూర్చుని రామచంద్రుడొచ్చునండి నేను స్వాగతం పలుకుతానండి అనుకుంటూ కూర్చున్నాడు. 6 దాటింది, 7 దాటింది, 8 అయ్యింది. రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, కనీసం వాళ్ళ కాళ్ళు కనపడలేదు, కాంతి కనపడలేదు, సీతామాత రాలేదు. ఎంతలో 2 ముష్టాళ్ళు వచ్చారు. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు. బాబు తులసీదాస్ గారు ఆకలేస్తుంది, 3 రోజులుగా సరైన తిండి లేదు, కొంచెం ఏదన్నా ఉంటే పెట్టరా, మీ గుడిసెలోంచి పులిహార ఘాటు, గారెల ఘాటు, చక్కెర పొగ్గలి ఘాటు వస్తుంది, కొంచెం పెట్టండి బాబు అనగానే పెడతాను నాయన, కంగారు పడకండి, ఈ పూట మా ఇంటికి రామచంద్రుడు వస్తున్నాడు, ఈ బుధవారం పూట రామచంద్రుడు సీతా సమేతంగా వస్తున్నాడు, ఆయనకి నైవేద్యం పెట్టాక ఆ ప్రసాదం మీకు పెడతాను, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అన్నాడు. అని ఆ పక్కకి చూపించి ఇక్కడ కూర్చోండి అన్నాడు. వాళ్ళు అన్నారు 3 డేస్గా మాకు ఆకలి వేస్తుందండి, ఈ మధ్యన చాలా కేసులు చుట్టూ తిరిగి నీరసం వచ్చేసింది మాకు,
అంతసేపు ఆగలేం, పెడితే వెంటనే పెట్టండి, లేకపోతే ఇంకో ఇంటికి పోతాం అన్నారు వాళ్ళు. పోతే పొండాయి, రాముడికి నైవేద్యం పెట్టాలంటూ ఉంటే ఆ మాత్రం ఎదురు చూడలేరా? దేవుడి కంటే ఎక్కువైపోయిందా మీకు తిండి, అందుకే దేశం ఇలా పాడైపోయింది. ఆకలికి ఆకలికి తాగండి, లేకపోతే పొండి అన్నాడు ఆయన. అంటే ఎందుకని రాముడి కోసం చూడటం వల్ల ఆ ఉద్వేగంలో తొందరపడి ఉంటే వండండి, పొండి పోతే పొండి అన్నాడు ఆయన. నిజానికి తులసి అలా అండవు. చెప్పానుగా, ఇప్పుడు ఈయన దృష్టి అంతా రాముడి మీద ఉంది. అందుకని ఆ తిక్కలో వండి పొమ్మన్నాడు. అలాగే బాబాయ్య పోతున్నామండి అని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఏం గొడవ వచ్చి పడిందిరా నాకు, హాయిగా రాముడికి నైవేద్యం పెడదాం అనుకుంటే ఈ ముష్టాళ్ళు వచ్చి పడుతున్నారు. రాముడికి నైవేద్యం పెట్టాక వస్తే వాళ్ళకి పెట్టచ్చు, ఈలోపు వీళ్ళు తొందరపడిపోతున్నారు అనుకుంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ గుమ్మమ్మ దగ్గర కూర్చుని రామా దయచూపర రామా కనవే వీరా అనుకుంటూ కూర్చున్నాడు. రాముడు లేడు, సీత లేదు. 8 దాటింది, 9 దాటింది, 10 o'clock అయిపోయింది. 10 గంటలకి హఠాత్తుగా 2 కుక్కలు పరుగును వచ్చాయి. 2 కుక్కలు పరుగున అక్కడికి వచ్చాయి. ఒక కుక్కేమో నల్ల కుక్క, ఒక కుక్కేమో ఎర్ర కుక్క. ఈ 2 లోపలికి దూరబోతూ ఉంటే చిచ్చి అని కర్రతో వాటిని తరివేశాడు. కుక్కలారా, లోపల రాముడి కోసం నేను వండిన నైవేద్యం ఉంది, ఇంకా నివేదన అవ్వలేదు. రాముడికి నైవేద్యం పెట్టాక అప్పుడు కావాలంటే మీకు అప్పాలు పెడతానే, బోలెడంత పులిహార పెడతాను, ఈలోపు ఇంకో చోటికి పండమ్మ పండి అని తరివేశాడు కర్రతోటి. అవి 2 ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాయి. రాముడి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే, ఇన్ని నివేదనలు సిద్ధం చేస్తే రాముడికి బదులుగా ముష్టి వాళ్ళు వస్తారు, కుక్కలు వస్తాయి, మరి రాముడు కనబడ్డేమిట్రా బాబు అనుకున్నాడు ఆయన. ఇక ఆ తర్వాత ఎంత ఎదురు చూసినా ఎవ్వరు రాలేదు. సాయం సంధ్యా సమయమునకు తిండి లేక గుమ్మం దగ్గర మౌనంగా నీరసంగా పడున్న తులసీదాస్ గారి దగ్గరికి యథాప్రకారంగా ఆంజనేయుడు వచ్చాడు. వెంటనే ఆంజనేయుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని, ఆంజనేయ నువ్వు కూడా నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు, నువ్వు కూడా ఏ రాజకీయ నాయకుల్లో సహవాసం చేసావా, ఏ పార్టీలోనే దిక్కుమాల పార్టీలో చేరావా, ఆలయాలు పడగొట్టే పార్టీలో చేరావా, ఏమిటి పని, ఏమన్నావు నువ్వు? 41వ రోజు పొద్దుటే లేచి స్నానము చేసి నివేదన సిద్ధం చేస్తే రాముడు వస్తాడన్నావు. పొద్దుటే లేచాను, బోలెడన్ని పిండి వంటలు చేశాను, కానీ రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, సీతామాత రాలేదు. నీరసంతో నేను ఇక్కడున్నాను, ఎందుకు ఇచ్చిన మాట తప్పావు, ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు అని బొంగమూతి పెట్టుకుని ఏడుస్తూ అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, రాముడు రాలేదా, లక్ష్మణుడు రాలేదా, పిచ్చివాడా, ఎందుకు రాలేదర్రా, 2 సార్లు వచ్చారు వాళ్ళు, నువ్వు 2 సార్లు ఛీ పో అన్నావు, ఇంకెందుకు వస్తారు వాళ్ళు అనగా ఈయన తెల్లబోయి, ఏం ఆంజనేయ మళ్ళీ ఇదేం మాట, వాళ్ళు ఎప్పుడు వచ్చారు 2 సార్లు, పొద్దుటి నుంచి ఇక్కడే కూర్చున్నాను కదా అన్నాడు ఆయన. పైగా బాత్రూమ్కి వెడితే కూడా వాళ్ళు వస్తారేమోనండి కంగారు అలా కూర్చున్నట్టు పాప అన్నీ బిగుసుకుపోతూ ఉంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అసలు బయటకు కదలలేదు ఆయన. అనగా ఆంజనేయుడు నవ్వి, మొట్టమొదట 2 ముష్టివాళ్ళు వచ్చారే బెచ్చగాళ్ళు, ఆ బెచ్చగాళ్ళు ఎవరు అనుకుంటున్నావు, అందులో నల్లగా ఉన్నవాడే రాముడు, ఆ ఎర్రగా ఉన్నవాడే లక్ష్మణుడు. స సువర్ణచ్చవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ. సుందరకాండంలో అద్భుతంగా హనుమంతుడే చెప్పాడు. లక్ష్మణుడు సువర్ణచ్చవి, బంగారు రంగులో ఉంటాడు, రామశ్యామో మహాయశాహ. సీతాదేవి రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడంటే రాముడి గురించి తెగవర్ణించి ఇన్ని లక్షణాలు లక్ష్మణుడిలో ఉంటాయి, కాకపోతే స సువర్ణచ్చవి, లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, రామశ్యామో మహాయశాహ, రాముడు మాత్రం శ్యామల వర్ణంలో ఉంటాడు. ఎంత టెక్నిక్ అండి మహానుభావుడిది వాల్మీకిది. మళ్ళీ లక్ష్మణుడు కూడా ఇలాగే ఉంటాడు అని మొదలట్లా అన్నీ చెప్పి 2 లక్షణాలు ఒకటే, కేవలం రంగు తేడా అన్నాడు ఆయన. అది కవిత్వంలో చమత్కారం. దాన్ని తెలుగులో మల్లగారు రాయగానే అందరూ అబ్బబ్బ మల్లగారు ఎంత అద్భుతంగా రాసింది అనుకుంటారు, కానీ రాసింది వాల్మీకి, దాన్ని అనువాదం చేసింది ఆవిడ. కాకపోతే సుందరకాండం చదవగా అంత పరిశీలించి తెలుగులో రాశారు కాబట్టి కొంచెం అర్థమవుతుంది. కాబట్టి వరుస సౌమిత్రి బంగారు అన్నివాడు అనగానే చాలా అద్భుతం, పద్యం గొప్పదే కాదనంటల్లా, కానీ దానికి మూలం వాల్మీకి, అది మనం వచ్చిపోకూడదు. ఆ ఎర్రవాడు సువర్ణచ్చవి కలిగిన వాడు, బంగారు రంగులో ఉన్నవాడు సౌమిత్రి, పక్కనున్న నల్లవాడు రాముడు, నువ్వు చీపు అన్నావు అనగానే ఈయన తల కొట్టుకుని, అయ్యో రాముడు వస్తాడు లక్ష్మణుడు వస్తాడు అనుకున్నాను, కానీ రామచంద్ర ప్రభు ఇలా ముష్టి రూపంలో వస్తాడని నాకేం తెలుసు, నువ్వెందుకు చెప్పలేదన్నాడు. నేను అలా చెప్తాను ఆయన, నువ్వు రోజు దైవం మానుష రూపేణ అంటున్నావా, నువ్వు పౌరాణికుడి కదా, నీకు జ్ఞానం ఉంటుందనుకున్నాను. రాముడు అంటే కోదండం పట్టుకుని నేను రాడు, మారువేషంలోనే వస్తాడు, నువ్వు వాళ్ళని గుర్తించలేక గెంటావు.
ఆ తర్వాత మళ్ళీ ఓ 2 గంటలు పోయాక కుక్కల రూపంలో వచ్చారు. ఆ నల్ల కుక్కే రాముడు, ఆ ఎర్ర కుక్కే లక్ష్మణుడు అనగానే ఈయన కింద పడి ఏడ్చేశాడు. ఇన్నాళ్ళు నేను ఎన్నో కథలు చెప్పాను. భగవంతుడు ప్రతి ప్రాణిలో ఉంటాడు, ఇంటికి ఆహారం కోసం వచ్చినటువంటి వాడే విష్ణువు అని చెప్పాను. అతిథిన్ కాల సమాగతున్ ఘనబుభుక్షార్తున్ పతిశ్రాంతునాతత మార్గోత్థత ధూళి దూసరిత గాత్రస్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగనుచున్. ఇంటికి అతిథి మధ్యాహ్న సమయంలో ఆకలి బాబోయని వస్తే ఎవడైనా వాడికి అన్నం పెట్టాలి. వాడు శరీరం పాడైపోయి ఉన్నా, వాడి శరీరం నుంచి చెమట వస్తున్నా, వాడి కులం మనది కాకపోయినా, వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, వాడు ఎంత నీచావస్థలో ఉన్నా, చెమట కంపుతో ఉన్నా, చవటైనా పండితుడైనా వాడిని పట్టించుకోకుండా వాడే విష్ణువు అనుకుని అన్నం పెట్టాలి అని నేను చెప్పాను పురాణంలో. ఇది మార్కండేయ పురాణంలో పద్యం, దత్తాత్రేయుడు చెప్పిన మాట. అజ్ఞాత కులాభిధానుడైనప్పటికీ కూడా వాడి పేరు తెలియదు, వాడి కులం తెలియదు, వాడు ఎవడో తెలియదు, అయినా సరే ఆకలితో వచ్చాడు, ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టను అనకూడదు, ముందు చెప్పలేదు అంటే ముందు చెప్పి వస్తాడు. అతిథి అంటేనే అప్పటికప్పుడు వస్తాడు వాడు. అంతేగాని నలుగురు వచ్చేసారండి హఠాత్తుగా నేను పెట్టలేనండి అంటే ఎలా కుదురుతుంది? పెట్టి తీరాలి. వాడు ఆకలితో అన్నము రామచంద్రాడు వస్తే అన్నం పెట్టకుండా లోపల ఉన్నటువంటి విగ్రహానికి నైవేద్యం పెడతానంటే భగవంతుడు ఒప్పుకొట్ట. భగవంతుడికి నైవేద్యం పెట్టు కాదనల్లా, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీడికి కూడా పెట్టని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కొక్కప్పుడు తద్దినం జరుగుతుంది మన ఇంట్లో, ఆ టైంలో తద్దినం అవ్వకుండా ఎవ్వడికి పెట్టకూడదా? కానీ ముష్టివాడు వచ్చి అన్నమో రామచంద్ర అంటే వాడి కోసం వేరే అన్నం వండినా పెట్టు, లేదా మళ్ళీ అన్నం వండుకొని నీవు తద్దినం పెట్టు, వాడికి మాత్రం పెట్టు. ఇది దత్తాత్రేయుడు చెప్పాడు. ఆకలితో మాడి చచ్చిపోతుంటే వాడికి అన్నం పెట్టకుండా నువ్వు తద్దినం పెడతానంటే వాడికి తద్దినం పెట్టాలి తర్వాత, తిండి లేకపోతే. అవునా? ఇది ఎక్కడ తద్దినం అన్నారు అప్పటే. ఇది తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేక ఎవరికి ఏం పెట్టకుండా ఏదో దాచుకుంటే కుదరదు. ఇది నాకు తెలుసు, చెప్పాను, కానీ ఇప్పుడు అజ్ఞానంలో పడిపోయాను. నా భగవంతుడు 2 సార్లు వస్తే చీ పొమ్మన్నాను. 2 సార్లు పొమ్మంటే ముచ్చటగా 3వసారి రావడానికి భగవంతుడికి అంత జ్ఞానం ఉండదా? ఆయనకి మాత్రం సిగ్గు ఉండదా? ఎంతో పొరపాటు చేశాను, కానీ స్వామి నేను చేసిన అపరాధం తెలిసి లెంపలు వేసుకుంటున్నాను. నాకు నా స్వామి దర్శనం కావాలి. ఆయన దర్శనం కాకపోతే ఉపవాసం చేసి ఉరి వేసుకుని చచ్చి తీరతాను, చస్తాను తప్ప పొరపాట్లు కూడా అన్నం తినను. నువ్వు నాకు రామదర్శనం చేయించు, ఎలా ఉన్నా రామదర్శనం చేయించే శక్తి నీ ఒక్కడికే ఉంది, నువ్వే నా గురువి అని గట్టిగా పట్టేసుకున్నాడు. తప్పదు కదా నాయన, నీ కోసం రామదర్శనం చేయిస్తాను అని హనుమంతుడు వెళ్ళి విశ్వరూపం చూపించి, పెద్ద రూపం చూపించి, ఆ తర్వాత తోకతో సీతారామ లక్ష్మణుల్ని బంధించి తీసుకొచ్చాడు. అది హనుమంతుని బాలమనుకున్న గొప్పతనం. అందుకే బాలపూజ చేస్తాం. అది బాలపూజ కాదు, బాలాపూజ అనేవారు పూర్వకాలంలో. ఆ తోకలో బాలాదేవి అమ్మవారు ఉంటుందిట. ఆ తోకతో సీతారామ లక్ష్మణుల్ని బంధించి పట్టుకొచ్చాడు ఆయన. అప్పుడు ఆ రూపాన్ని చూచి పులకించిపోయి శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం ఆజానుబాహుం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. శ్రీరామచంద్ర ప్రభువునకు భక్తితో నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? ఎవరైనా నువ్వే దిక్కుని ఆశ్రయించుకుంటే వారికి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తాడు. రాముడిని గట్టిగా పట్టుకుంటే కోరిన కోరికలు తక్షణం తీరుతాయి. ఆయన ఆజానుబాహుడు. జానువులు అంటే మోకాళ్ళు. ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళని ఆజానుబాహుడు అంటారు. అయితే పద్మాకర్ గారు, మీ చేతులు మోకాళ్ళకి తగిలాయి కనుక మీరు ఆజానుబాహులా అని మీరు నన్ను అడగవచ్చు. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే వాడు ఆజానుబాహుడు. పురాణం అయిపోయాక లేచి నిలబడి మీ మోకాళ్ళకి మీ చేతులు తగులుతున్నాయేమో చూసుకోండి, అప్పుడు మీరు ఆజానుబాహులు. అలా తగిలితే నా దగ్గరకు వస్తే మీకు ఇదేమిటో ఇటుక అనుకుంటాను, ఇది బంగారపు ఇటుక అనుకుని మీకు దక్షిణ ఇచ్చేస్తాను. ఆజానుబాహులు ఇప్పుడు ఎక్కడ కనపడతారు? తక్కువ మంది కనపడతారు. రాముడు అలాంటి వాడనమాట. రఘువంశ చంద్రుడు ఆయన. రాజాధిరాజు అంటే ఆయనే. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిడే అని రోజు కొలుస్తాం. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమండల.
సుందరకాండలో చక్రవర్తి కులే జాత పురందర సమోబలే అని హనుమంతుడు వర్ణించాడు. ఆయన చక్రవర్తి వంశంలో పుట్టాడు. ఆయనే మహాచక్రవర్తి, అందరికీ చక్రవర్తి ఆయన. అటువంటి రామచంద్రుడి గురించి నమస్కరిస్తున్నాను. లక్ష్మణునితో సీతతో కూడి ఉన్నవాడికి నమస్కరిస్తున్నాను అనగానే రాముడు అనుగ్రహించి, నాయన ఇక నువ్వు నీ ప్రాచీన పాపాలన్నీ తొలగించుకుని పరమపుణ్యాత్ముడివయ్యావు. నీ నాలుకలో నీ చేతిలో అన్నిట్లో నేను ఉంటాను. నువ్వు తిరిగి కాశీకి వెళ్ళిపో. 2 నెలల తర్వాత మళ్ళీ రామాయణం మొదలు పెడతానన్న మాట చెల్లించుకుని కాలం ముగిసిన తర్వాత, అంటే ఇక్కడికి వచ్చి 41 రోజులు, అంత పూర్వం 2 రోజులు, అంత పూర్వం 2 రోజులు ఏముంటాయో ఇవన్నీ కలిసి మొత్తం 2 నెలలు పూర్తయ్యాక మళ్ళీ సుందరకాండంతో పురాణం మొదలుపెట్టు. అక్కడికి వెళ్ళి శుభముహూర్తంలో మొత్తం రామాయణం రామచరితమానస్ అనే పేరుతో అవధీ భాషలో, హిందీకి సంబంధించిన అవధి అనే బ్రాంచ్ ఉందన్నారుగా, ఆ అవధీ భాషలో రాయి. అది రాస్తే ఇక నీకు పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా వైకుంఠానికి వస్తావు అన్నాడు. అని రాముడు అదృశ్యమైపోయాడు. రాముడు స్వయంగా రాయమన్నాడు, తనకు అంకితం ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన ఆనందంతో ఆంజనేయుడిని పట్టుకుని, రామాయణం రాయడానికి ముందు నా గురుదేవుడివి నువ్వు, అంటే నాకు రామమంత్రం ఇచ్చావు, రామ దర్శనం చేయించావు, నా గురువు నువ్వు, నిన్ను స్తుతించి గురుస్తుతి చేసిన తర్వాత అప్పుడు రామాయణం రాస్తాను అని అప్పుడు ఏం చేశాడనమాట. శ్రీ గురు చరణ సరోజ రజనిజ మన ముకుర సుధారి వర్ణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బల్ల బుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార్ అన్నాడు ఆయన. అని అప్పుడు గురువుగారి పాదాలు పద్మాలు, ఈ పాద పద్మాల నుంచి వచ్చే ధూళి తీసుకుంటున్నాను, గురు పాదధూళి తీసుకుంటున్నాను. ఈ ధూళితో నా మనస్సనే అద్దాన్ని శుభ్రం చేస్తున్నాను. అద్దం మీద ఇంత పౌడర్ వేసి గట్టిగా తుడిచేస్తే అద్దం ఏమవుతుంది, మకిలిపోయి స్వచ్ఛంగా ఉంటుంది. నిజ మన ముకుర సుధారి, నా మనస్సు అనే అద్దమును సుధారి స్వచ్ఛం చేసుకుంటున్నాను. దేనితో? గురు పాదధూళితో. అందుకే గురువు పాదాలు మన మనస్సులో ఉంటే ఇక మన మనస్సు ఎప్పుడు నిర్మలమైన స్వచ్ఛమైన అద్దంలా ప్రకాశిస్తుంది. మనస్సుకి ధూళి పట్టదు, మకిల పట్టదు. నిన్ను తలుచుకుంటే బలం వస్తుంది, బుద్ధి పెరుగుతుంది, విద్య అవి కూడా ఇస్తావు. హరహు కలేశ వికార, కలేశం అంటే క్లేశం, సంస్కృతంలో క్లేశం, అదే వికృతిలో కలేశ. క్లేశాలు వికారాలు నీవు తొలగిస్తావు. హనుమాను తలుచుకుంటే ఇంకా క్లేశాలు కష్టాలు ఎక్కడుంటాయి, వికారాలు ఎందుకుంటాయి, ఆరోగ్యంగా ఉంటుంది బుర్ర అని. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి హులోక ఉజాగర అంటూ ఓ చాలీసా 40 రాశాడు. ఎందుకంటే 40 రోజులు మంత్రం చేయమన్నాడు కనుక 40 డేస్ మంత్రం చెయ్యమని ఆదేశించిన గురువు గారికి 40 దోహాలు ఇచ్చాడు. అది సాక్షాత్తు మరొక అద్భుతమైన సుందరకాండం వంటిది. యహ శతవార పాఠకర జోయి చోటహి బంది మహాసుఖ హోయి. 100 సార్లు ఒకే రోజు దీనిని పారాయణ చేసిన వాడు జైల్లోంచి బయటకు వస్తాడు. బందీ అంటే బందీగా ఉన్నవాడు జైల్లోంచి బయటకు వస్తాడు. మహాసుఖ హోయి, గొప్ప సుఖం కలుగుతుంది. దానికి సాక్షెవరు? శివుట్ట. హోయ సిద్ధి సాఖీ కౌరీశ, సిద్ధి కలుగుతుంది. దానికి సాఖి అంటే సాక్షి ఎవరు? గౌరీశ. గౌరీ వల్లభుడైన శివుడు సాక్షిగా వాడికి సిద్ధి కలుగుతుంది అని రాసి ఆ తర్వాత యథాప్రకారంగా కాశీ వచ్చి అక్కడ 2 నెలలు పూర్తయ్యే సమయానికి మళ్ళీ కూర్చుని సంకల్పం చెప్పుకొని సుందరకాండం మొదలెట్టాడు. సుందరకాండం చెప్పేవాడు సాయంత్రం, పగలుపూట రామచరితమానస్ అనే పేరుతో అద్భుతంగా రాసేశాడు రామాయణం. హిందీ భాషలో, అవధీ భాషలో. ఈ రామాయణం రాస్తున్నప్పుడు తమాషా జరిగింది. సుందరకాండం మొదలుపెట్టాడు. అందులో హనుమంతుడు లంకానగరానికి వెళ్ళి తెల్ల తామర పువ్వులు, తెల్ల కలువ పువ్వులతో ఉన్న ఒక సరస్సు చూశాడు అని రాశాడు ఆయన. అందులో రాస్తాడుగా, అందులో సరస్సులు ఉన్నాయి. హంసకారండ వాకీర్ణ వాపి పద్మోత్పలాయుత, అద్భుతంగా సుందరకాండలో ఉంటుంది. ఈయన కూడా తెల్ల తామరలు, తెల్ల కలువ పువ్వులు చూశాడు ఒక చెరువులో హనుమంతుడు అని రాశాడు. వెంటనే రాత్రి హనుమంతుడు ఈయన ఆశ్రమానికి వచ్చి గదెత్తి, ఏం తులసి నీకు అహంకారం పెరిగిందా అన్నాడు. ఇదేంటాడు గురువుగారు గద నా మీద ఎత్తారు? భూలోకంలో అంటే కొంతమంది గురువులు అనవసరంగా శిష్యులకి మెసేజ్లు పెట్టి తిడుతూ ఉంటారని విన్నాను, కానీ మహానుభావులైన మీరు కూడా తిడుతున్నారు ఏమిటండి అనగా, మరి తిట్టగా ఏం చేయమంటావు? నేను లంకానగరానికి వెళ్ళాను,
సుందరకాండంలో ప్రధాన పాత్ర నేనే. సీతాన్వేషణ కోసం వెళ్ళిన నాకు అక్కడ పెద్ద కొలను కనపడింది. ఆ కొలనులో ఎర్ర కలువ పువ్వులు, ఎర్ర తామర పువ్వులు కనపడ్డాయి. నువ్వేమో తెల్ల కలువలు అంటావేమిటి, పుండరీకాలు అంటావు, శత ఉత్పలాలు అంటావు. కాదు, మార్చు, రక్తోత్పలమని మార్చు, పద్మములని మార్చు అన్నాడు ఆయన. అదేమిటి, రాముడిగా నీ బుర్రలో దూరి రామాయణం రాయిస్తానన్నాడు కాబట్టి రాయించేది రాముడు. రాముడు రాయించిన దాన్ని మార్చమండం ధర్మమేనా, నువ్వు గురువువి, ఆయన దైవం, ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే అన్నాడు ఆయన. చెప్పింది నేను, గదెత్తి బుర్ర మీద కొట్టమంటావా, ఎర్ర కలువ పూలు ఎర్ర తామర పూలు అని రాస్తావా అన్నాడు ఈయన. మన ఇద్దరికీ దైవమైన రాముడిని పిలిచి సాక్ష్యం అడుగుదాం అన్నాడు ఆయన. అబ్బా, అక్కడ దాకా వచ్చిందనమాట అయితే వ్యవహారం, సరే పిలుద్దాం అని జయ శ్రీరామ్ అన్నాడు ఈయన. అంటే గురువుగారి మీద ఎంత భక్తి ఉన్నా తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, అక్కడ రాముడిని పిలవాలి. అందుకని పిలిచాడు. రాముడు వచ్చాడు. రామచంద్ర ప్రభు, నువ్వే రామచరితమానస రాయిస్తున్నావని నేను నమ్ముతున్నాను, ఈయనేమో మార్చమంటున్నాడు. ఇంతకీ హనుమంతుడు చూసింది తెల్ల తామరలు తెల్ల కలువలా లేక ఎర్ర తామరలు ఎర్ర కలువలా అన్నాడు. అంటే రెండూ రైటే అన్నాడు రాముడు. గొప్ప సాక్ష్యం ఇది, వెనకడికి ఒక కథ ఉంది, అలాంటి సాక్ష్యంలో ఉంది ఏమిటన్నాడు ఈయన. వెంటనే హనుమంతుడే అన్నాడు అనమాట, ఇదేమి సత్యం అని. అప్పుడు ఆయన ఏమన్నాడు, తులసి రాసింది సత్యం, హనుమ చూసింది సత్యం. ఈయన రాసింది, ఆయన చూసింది సత్యం. అంటే ఏమిటి, నిజానికి అక్కడ తెల్ల కలువలు తెల్ల తామరలు ఉన్నాయి. హనుమంతుడికి సీతాదేవి ఈ లంకానగరంలో నానాయాతన పడుతుందనే క్రోధం కలిగింది. సీతని రావణాసురుడి హింసించడం వల్ల హనుమకి కోపం వచ్చింది. క్రోధంతో ఉన్న హనుమ కళ్ళు ఎర్రగా అయిపోయాయి, ఆయన కళ్ళు రక్తనేత్రాలు అయిపోయాయి. ఆ రక్తనేత్రాలతో ఉన్న హనుమంతుడికి ఎదురుగుండా కనపడిన ప్రతి వస్తువు ఎర్రగా కనపడింది. అందువల్లే అక్కడ తెల్లగా ఉన్న కలువలు తెల్లగా ఉన్న తామరలు కూడా ఎర్రగా కనపడ్డాయి. అందుకే ఈయన రాసింది నిజం, ఆయన చూసింది నిజం అన్నాడు ఆయన. అనగానే వెంటనే హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ, చూసేవా తులసి, ఈ విషయం లోకానికి చెప్పడానికి నీ శిష్యుల ద్వారా స్వయముగా రామచంద్ర ప్రభు అంతటి వాడు తులసీదాసు చేత రామచరితమానస రాయించాడనే విషయం ప్రపంచానికి అందించడం కోసం నేను ఆయన కలిసి ఆడిన నాటకం ఇది. నువ్వెంత గొప్పవాడు ఆలోచించుకో. అవసరమైతే బెదిరించినా రాముడిని పిలిచి సత్యం ఏమిటో నిరూపించావు. ఇదే నీకు శ్రీరామ రక్ష. నీవు రాసే ఆ రామచరితమానస కలియుగాంతం వరకు ప్రజల నోట్లో నానుతుంది. ఇక నీవు రాసిన హనుమాన్ చాలీసా చదవని వాడి జీవితం వ్యర్థం, వాడు మూర్ఖుడి కింద లెక్క. నీ జీవితం చరితార్థమయ్యింది అన్నాడు. ఈ విధంగా రాముణ్ణి హనుమంతుణ్ణి చూచి మంత్రం చేసి హనుమాన్ చాలీసా రాసి రామచరితమానస రాసి తాను తరించి మనల్ని తరింపచేసిన హరిభక్తుడు రామభక్తుడు తులసీదాసు గారి చరిత్ర ఇవాళ మనం విన్నాం. మంగళవారం పూట మనందరం మహాయోగ జాతరలో. జై శ్రీరామ్. ఎన్ని కథలండి ఇవి. ఇంత భక్తుడు తులసీదాసు గారు బృందావనం వచ్చాడు. రామచరితమానస అయిపోయాక తీర్థయాత్రలు చేశాడు. తీర్థయాత్రలు చేయకపోతే ఎవడు తరించడండి. భూమి మీద పుట్టాక ఎవడైనా తీర్థయాత్రలు చేయవలసిందే. నేను ఇంట్లో కూర్చుంటాను, వేళకి పులిహార తింటాను అంటే నిన్ను పులిహార నవిలినట్టు నవిలేస్తారు యమకింకర్లు. అందుకని తీర్థయాత్రలకు వెళ్ళాడు ఆయన. వీళ్ళు ఎక్కడికి వచ్చాడు, మధురా బృందావనం వచ్చాడు. తీరా బృందావనం రాగానే అక్కడ కృష్ణుడు కనపడ్డాడు. వెంటనే ఈయన కళ్ళు మూసేశాడు. కృష్ణ, నువ్వే రాముడివి, నువ్వే కృష్ణుడివి అని నాకు తెలుసు, అయినా నాకు కృష్ణుడు వద్దు, కోదండం పట్టుకొని ఉన్న రాముడే కావాలి. నువ్వు రాముడి రూపంలో దర్శనం ఇవ్వకపోతే నేను కళ్ళు మూసుకుని ఇక్కడి నుంచి ఇటు నుంచే వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఇదేం పిచ్చిరా, నేనే రాముడిరా నేనే కృష్ణుడిరా అన్నా సరే నాకు తెలుసు అయ్యా బాబు, హరే రామ హరే కృష్ణ అని తెలుసు, అయినా నాకు కృష్ణుడి రూపం కదా, నాకు రాముడి రూపమే కావాలన్నట్ట. అప్పుడు చివరికి కృష్ణుడు రాముడిగా మరి దర్శనమిచ్చి, ఇదిగో కోదండంతో ఉన్నాను, కళ్ళు విప్పునాయన అంటే అప్పుడు కళ్ళు విప్పి చూశాడు. ఈయన భక్తి అయింది. కొంతమంది వెర్రి భక్తులు ఉంటారన్నమాట. ఏం చేస్తాం, కానీ మీరు అలా అనకండి. రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, పూలు వేరైనా పూజ ఒకటే అని తెలిసి తినో ఓ దేవా. రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా. హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ
ఈ విధంగా రాముడైనా కృష్ణుడైనా విష్ణువైనా విష్ణు భక్తులు వాళ్ళు, వాళ్ళ చరిత్ర చెప్పుకున్నాం. మనకి విజయం, లోకానికి విజయం కలుగుగాక. మళ్ళీ 2వ తారీఖు సప్తాహంతో మనం కలుసుకుంటాం. 2వ తారీఖు నుంచి భాగవత సప్తాహం యథాప్రకారంగా ప్రారంభమవుతుంది.